నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై సుమారు అరగంట పాటు ప్రధానితో చర్చించారు. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం భేటీ అయ్యారు. అదేవిధంగా సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరితో చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేష్ దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణాలను లోకేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ధర్మకర్తలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మెరుగైన రోడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారుల్ని లోకేష్ ఆదేశించారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. అనంతపురం అమరావతి, హైదరాబాద్ అమరావతి హైవేల నిర్మాణం త్వరితగతిన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు రాష్ట్ర ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈవీఎం పగలకొట్టి జైలుకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ 25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్లో నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు. జైల్లో పిన్నెల్లిని కలిసేందుకు ఉన్న ములాఖాతు అయిపోయాయని, మానవతా దృక్పథంతో జగన్ ను అనుమతిచ్చామని తెలిపారు. అనుమతిచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా జగన్ ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తుందని తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారని తెలిపారు. ములాఖాత్పై జైళ్ల శాఖ ఐజీ నుంచి కూడా నివేదిక తెప్పించుకొని పరిశీలిస్తానని హోంమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం తనపై అట్రాసిటీ కేసులు పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామని తెలిపారు. వాటిపై న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్ సీఎం
రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దేని మీద బెయిల్ వచ్చిందని ఇప్పుడు అవును అదేనండి, పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు. ఎలక్షన్ కమిషన్ అన్న అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి? దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి అందరి మీద కూడా 20, నా మీద ఒక 23 కేసులు, ఈవిడి మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగుల్ని తోసేసిన సంఘటన అడగరు. అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి. మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే నేను ఏమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం. భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు పాత్ర విప్లవ పందాలో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ తెలిపారు. గల్లా మాధవి ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గిరిజన హక్కులను కాపాడుతుందని తెలిపారు. ఆదివాసుల హక్కులను గత వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని గుంటూరు నాసెంట్లో ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆవిష్కరించారు. ఆదివాసుల హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చాలా పోరాటం చేస్తున్నారు. మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా ఆయన బ్రిటిష్ అగేన్స్ట్ అక్కడ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ట్రైబల్స్కి అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కానీ వాళ్ళకి అక్కడ ఉండే పొలాల మీద కానీ అక్కడ వాళ్ళు ఉండడానికి రైట్స్ కానీ ఇవన్నిటినీ కూడా క్వశ్చన్ చేసి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది రికగ్నైజ్ చేసి ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు. ఆయన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో వేరియస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పటికీ ట్రైబల్స్ కోసము ప్రత్యేకంగా మనకి రంపా రిబెలియన్ అనేది 1922లో దాంట్లో కూడా పాల్గొన్నారు. ఆయన ప్రతిసారి ఇలాంటి గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్తో పాల్గొన్నప్పటికీ మోస్ట్లీ పోలీస్ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మీద అప్పుడు ఎవరైతే బ్రిటిష్ పోలీస్ వారు ఉన్నారో వాళ్ళకి అగెన్స్ట్ క్యాంపెయిన్స్ అనేది తీసుకునేవారు. అండ్ దాంట్లో ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదైతే మనకి వెపన్స్ కానీ ఏది దొరికినా తీసుకొచ్చేసి మళ్ళీ కూడా వాళ్ళకి ఒక సవాల్ ఇచ్చినట్టు నేను ఇవన్నీ తీసుకెళ్ళిపోయాను అనేది చెప్పేవారు. ఆయన ధైర్యంని మనము గుర్తించి ఆయనకి అందరూ కూడా ఆయనని మన్యం వీరుడు
ఈరోజు మన్యం వీరుడిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి ఆయన నివాళులు అర్పించడానికి వచ్చాము. ఒక మహోన్నత వ్యక్తి, గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా నిలిచారు. బ్రిటిష్ వారిచే అణిచివేయబడ్డ ఎందరో ప్రజలకి ఆయన ఒక ఉక్కు పాదాన్ని గుండెల్లో నిద్రపోయేలాగా ఆయన సంస్కరణలు చేయడం జరిగింది. సాయుధ పోరాటమే బ్రిటిష్ వారిని వెనక్కి తిప్పే ఏకైక ఆయుధంగా ఆయన నమ్మారు. విప్లవం ఎప్పుడైనా వర్ధిల్లాలి అనే ఒక నినాదంతో ఆయన ముందుకు సాగారు. ఎప్పుడు కూడా బ్రిటిష్ వారిని ఎలా అణిచివేయాలి, ఆయనకున్న తక్కువ వనరులతోనే ఎలా వారిని ఎదుర్కోవాలి అనే క్రమంలో చాలా అద్భుతంగా ప్రతిఘటించారు. ఎంతో చిన్న వయసులోనే ఆయన ఈ సాయుధ పోరాటంలో మరణించడం జరిగింది. ఇలాంటి ఉద్యమకారులు, విప్లవకారులు ఎందరో యువతకి ముఖ్యంగా చాలా ఆదర్శప్రాయులుగా ఉంటారు. ఎందుకంటే యువత ఏదైనా తలుచుకుంది అంటే సాధించి తీరుతుంది. అందులో అల్లూరి సీతారామరాజు లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు ఎప్పుడు ఆదర్శంగా నిలుస్తారు. వారి శక్తియుక్తులు మనకి ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలుగా ఉంటాయి. కాబట్టి అందులో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఈరోజు మనం గుర్తు చేసుకోవడం, ఆయనకి ఇలా నివాళులు అర్పించడం నిజంగా చాలా సంతోషం. బ్రిటిష్ వారికి ఎదురెడ్డి నిలబడినటువంటి ధైర్యశాలి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని చోట్ల కూడా ఆదివాసులు ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు ఆదివాసుల హక్కుల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎస్టీ యాక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గతంలో ప్రభుత్వం పనిచేసినటువంటి ప్రభుత్వం ఆదివాసీల కోసం ఎటువంటి నష్టం చేసిందో ఈరోజు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గత ప్రభుత్వం ఆదివాసీలు నష్టపరిచినటువంటి పరిస్థితులు. ఆనాడు అల్లూరి సీతారామరాజు గారి పోటీ ఆయన ఏ విధంగా అయితే ఆదివాసీ హక్కుల కోసం పోరాడాడో ఈరోజు అదే వంతుగా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి పరిస్థితులు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. బాక్సైట్ గనుల కోసం వందలాది మంది నిరాశ్రయులు చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అదే ఆదివాసీల కోసం ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. పేదరికం లేని సమాజం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. గుంటూరు ఐపీడీ కాలనీ 5వ లైన్ మెయిన్ రోడ్ లో టీడీపీ నాయకులు గోగినేని హరికృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ మేరకు నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు జూలై 1వ తేదీన లబ్ధిదారులకు 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తొలుత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి ఐపీడీ కాలనీ 5వ లైన్ వరకు భారీ బైక్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణాసంచా పేలులతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. 65 లక్షల మందికి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి మహానుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఇద్దరు నాయకుల స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఒక మంచి నాయకత్వం తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అందించినందుకు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు ఎన్టీఆర్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు రాష్ట్రం ముందడుగులో ముందుకు సాగుతూ ఉంటే వీళ్ళిద్దరి కారణం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ముఖ్యంగా ఆ రోజు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి లాంటి రాజధాని సృష్టించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి నాయకులుగా ఇటువంటి వారు ఉన్నారని చెప్పి ఎంతో గుండె ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. అటువంటి మహనీయులకి మేమందరం కూడా ఎంతో పూర్తితో ఆలోచనతో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో ప్రజలందరూ కూడా మేలు చేయాలన్న ఆలోచనతో మొదటి కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము మాటిస్తా ఉన్నాం, తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గౌరవించినందుకు మీ అందరి సమస్యలు మా సమస్యలుగా భావిస్తాం. మా నాయకుల స్ఫూర్తితో మీ
అందరికీ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రమాణం చేస్తూ ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టబోతా ఉన్నాం. వైసీపీ పాలనలో గుంటూరు నగరం మౌలిక వస్తువులు లేమితో కునారిల్లుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఎన్డీఏ కూటమి పాలనలో ఇక గుంటూరు నగర ప్రగతి పరుగులు తీస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గుంటూరులో గురువారం స్థానిక 18వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మురుగు కాలువల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని తెలిపారు. అలాగే సురక్షితమైన త్రాగునీరును అందిస్తామని తెలిపారు. 18వ డివిజన్ కార్పొరేటర్ సోషల్ మీడియాలో హడావుడి తప్ప ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధి జరిగితే ఆ పార్టీ ఎందుకు ఓడిపోతుందని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, ఉప్పతల సాంబశివరావు, బుజ్జి, ముక్తం భాష, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అడుగడుగున అవే సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సమస్యలు, ఎలక్ట్రిక్ సమస్యలు ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడికలు లేకుండా డ్రైనేజీలు అయిపోయినాయి. ఎక్కడికక్కడ కోతులతో రోడ్లు మిగిలిపోయినాయి. మరి 5 సంవత్సరాల నుంచి కూడా ఏ అభివృద్ధికి నోచుకొని విధంగా ఇవి ఇలా మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడే ఒకదాని తర్వాత ఒకటి పరిష్కార దిశగా ప్రతి ఒక్క ఆఫీసర్ని పిలిచి ఇక్కడున్న పరిస్థితుల్ని, స్థితిగతుల్ని చూపిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ పరిష్కార మార్గాలను సూచిస్తూ వస్తూ ఉన్నాను. కంపల్సరీగా నిన్న ఒక ఫీల్డ్ విజిట్ అయిపోయింది. దాని క్రమంలో చాలా వరకు అక్కడున్న ప్రధాన సమస్యలు టెంపరీగానే క్లోజ్ అయిపోయాయి. పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, చాలా అవసరం ఉన్నాయి. అలాగే ఇవాళ కూడా మిగిలిన కొంత భాగాన్ని మేము సందర్శిస్తూ వస్తున్నాము. సేమ్ అవే ప్రధాన సంస్కారాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి నాయకులు ఆఫీసర్లకు సహకరించాలి, ఆఫీసర్లు కూడా నాయకులకు సహకరించాలి. ఇద్దరు కలిసి ఈ సమస్యల మీద ఒక దృష్టి పెడితే సత్వరమే దీనికి పరిష్కారం వస్తుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. వీరు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. కాకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తే మనం తొందరగా ఈ సమస్యల నుంచి బయటపడతామని చెప్పి నేను భావిస్తూ ఆఫీసర్లందరికీ కూడా వీటి మీద దృష్టి పెట్టాలి అని చెప్పి వారందరినీ విజ్ఞప్తిస్తూ రేపు మరొక ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇయర్స్ నుంచి ఏ రోజు కనిపించని స్థానిక కార్పొరేటర్ గారు నిన్న నేను వెళ్ళి రాగానే వెళ్ళడం, అందులో ఏ సమస్యలు లేవు అని అనడం, మరి పేపర్ నిండా పుట్టలుగా ఉండిపోయే సమస్యలు వారి దృష్టికి రాలేదు అని రానందుకు నిజంగా విచారిస్తూ ఉన్నాను నేను. కేవలం నిన్న ఒక్కరోజే ఆయన హుటాహుటిన పర్యటించి అక్కడ కాస్త హడావిడి చేయడం, ఇప్పుడు గుర్తొచ్చాయి ఈ సమస్యలు. పర్వాలేదు, కార్పొరేటర్ గారికి ఇప్పుడు ఈ ఒక్కరోజు గుర్తొచ్చినా కూడా పర్వాలేదు. ముందు సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అక్కడున్న స్థానికంగా మనం అడిగితే ఎన్నో రకాలైన సమస్యలు 5-6 ఏళ్ల నుంచి పూర్తిగానే సమస్యలు ఉన్నాయి అని చెప్పి అక్కడ స్థానికంగా అందరూ బాధపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వాటన్నిటికీ కూడా నిన్న పర్యటించిన ప్రాంతాలు పూర్తిగా కూడా ఏవైతే మేము ఐడెంటిఫై చేసామో అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది నిన్న. అలాగే ఇవాళ కూడా తిరుగుతున్నాము. స్థానికంగా కార్పొరేటర్లు కానివ్వండి, ఇది మేయర్కి అందుబాటులో ఉన్న దగ్గరగా ఉన్న ఏరియా కానివ్వండి, ఏదేమైనా కూడా ఉన్నా వారు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కొంచెం దృష్టి పెట్టి ఉండుంటే 5 ఏళ్ల నుంచి నిజంగా ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదు. డివిజన్ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ప్రతి సందు, ప్రతి గల్లీ తిరుగుతూ వచ్చారు. ఈ యొక్క సమస్యను తెలియజేస్తుంటే మాకు ఏమనిపిస్తుందంటే, మరి 3.5 సంవత్సరాలుగా ఈ కార్పొరేటర్ గారు ఏం చేస్తున్నారు? మాధవి గారు తిరిగి వెళ్ళిన వెంబడినే మేము ఆ పని చేసాం, ఈ పని చేసామంటే కేవలం అధికారులు వచ్చినప్పుడు ఎట్లా అనావుట్ చేస్తారో అట్లానే అనిపిస్తుంది. కాకపోతే మరి క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు ఉండి 3.5 సంవత్సరాల పాటు వైసీపీ గవర్నమెంట్ ఉండి ఏం చేస్తుందని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ సందులోకి వెళ్ళినా కూడా డ్రైనేజ్ పోవడం చూస్తున్నాము, సైడ్ కాలువలు తీయట్లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, వాటర్ కలుషితం అవుతుంది. కనీసం ఆ వాటర్ తుప్పుపట్టిన పైప్ లైన్కి డమ్మీ కూడా పెట్టించలేకపోయారు. మరి ఇప్పుడు అధికారులు కూడా రోజు ఇక్కడ తిరుగుతున్నాం, సచివాలయానికి జరుగుతుంది. మరి వాళ్ళ అధికారుల పరిస్థితి ఏంటి? ఇక్కడికి వెళ్ళినా కూడా అధికారులు ఈ సమస్యను వాళ్ళు మాకు వివరిస్తున్నారు. అంటే అధికారులకు సమస్య తెలిసినా కూడా పట్టించుకోలే స్థితిలో ఈ యొక్క గవర్నమెంట్ ఉన్నది. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఆధ్వర్యంలో ఉన్నది కూడా ప్రజలందరూ ద్వేషిస్తున్నారు, విశ్వసించట్లేదు. ఎన్నికైనా సరే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసులు కానీ
ప్రజల కోసం పనిచేయాలని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు మాజీ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా కొనిచేటి రోసయ్య చేసిన సేవలు అమోఘమని మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకి దక్కిందని తెలిపారు. గుంటూరు హిందూ కాలేజీ సమీపంలో దివంగత నేత కొనిచేటి రోసయ్య విగ్రహం వద్ద ఆయన 91వ జయంతి వేడుకలు గురువారం ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి కొనిచేటి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిరి మాట్లాడుతూ కొనిచేటి రోసయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. అసెంబ్లీలో ఆయన వ్యవహరించే తీరు ఈ తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు వెలుగూరి రత్నప్రసాద్, గుడిపాటి భాస్కర్, దేవరశెట్టి సత్యనారాయణ, తొనుగుంట్ల నాగేశ్వరరావు, గుడివాడ రవీంద్ర కుమార్, కోట శేషగిరి, బొలిశెట్టి బాపారావు, రాఘవేంద్రరావు, వక్కలగడ్డ శివ నాగేశ్వరరావు, బాబ్జీ, నూనె కిషోరు తదితరులు పాల్గొన్నారు. కొంజేటి రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు గవర్నర్, మరి వారికి ఇవాళ 91వ జయంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. మరి రోసయ్య గారి గురించి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలియని వాడంటే తెలుగువాడు అన్న తర్వాత రోసయ్య గారు తెలియని వాడు. మరి ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితం, సుమారుగా 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఎన్నో ఒడుగుదొడుగులు ఎదుర్కొని మరి ఎన్నోసార్లు మరి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీగా, మినిస్టర్గా, అలాగే ముఖ్యమంత్రిగా, అలాగే గవర్నర్గా మరి అన్ని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఏవైతే పదవులు కోరుకుంటారో అన్ని పదవులు కూడా అలంకరించి ముఖ్యంగా ఆ పదవులన్నిటికీ కూడా వన్నె తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రోసయ్య గారు. ఈ 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా పరిపాలనా విధానం ఎలా చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా సలహాలు ఇస్తూ మరి అందరినీ కూడా అందరితో పాటు కలుపుకుని పోయే మనస్తత్వం గల నాయకుడు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆయన హృదయపూర్వకంగా గౌరవిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు. అలాగే బహు ప్రజ్ఞాశాలి, అలాగే అజాతశక్తి. మరి 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితో శత్రుత్వం లేకుండా అటు ప్రతిపక్షానికి కానివ్వండి, ఇటు పక్షమైనా సరే మరి వాడిని దీటుగా ఒక చమత్కారిగా మాట్లాడి ఎవరిని మనసులైనా ఒప్పించకుండా మరి తీసుకెళ్లే నాయకుడు కాబట్టి ఈరోజు అటు తెలుగుదేశం కానివ్వండి, ఇటు వైసీపీలో కానివ్వండి, కాంగ్రెస్లో కానివ్వండి అందరూ కూడా ఆయన్ని మరి అప్పును చేర్చుకొని గౌరవించే పరిస్థితి దానికి కాదు. ముఖ్యంగా ఈ తరం రాజకీయ నాయకులు ఆయన దగ్గర చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవాళ గతంలో అసెంబ్లీలో చూసాం మనం మరి రాజకీయ నాయకులు ఎలాంటి ప్రవర్తనలు చేస్తున్నారు. మరి అలాంటి ప్రవర్తనలు మరి ఇలాంటి నాయకులను చూసి మరి అసెంబ్లీలో అంత హుందాగా ఉండాలి, హుందాగా ఎలాంటి మాటలు మాట్లాడాలని కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ఈ తరం నాయకులు, ఈ తరం వస్తున్న రాజకీయ నాయకులు తప్పకుండా మరి రోసయ్య గారి ఆశయాలు మరి ఏదైతే మరి ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్గా కానివ్వండి, మరి ముఖ్యంగా రోసయ్య గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఫైనాన్స్ మినిస్టర్. 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మరి అలాంటి వ్యక్తుల స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. డాక్టర్ కొంజేటి రోసయ్య గారి 91 జయంతి కార్యక్రమం ఈ రోజున గుంటూరు కొత్తపేట భూస్భూమి సెంటర్లో గుంటూరు అర్బన్ జిల్లా ఆర్వై సంఘం ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వర్తించి ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అర్బన్ జిల్లా ఆర్వై సంఘం వారు కూడా పేదలకు అన్నదాన సమర్పణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అటువంటి మహనీయుని కార్యక్రమం రోజున వారికి నివాళులు అర్పిస్తూ అటువంటి మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వారికి నివాళులు అర్పిస్తూ ఈ రోజున హిందూ కాలేజీ జంక్షన్లో 9 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు రోసయ్య గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మద్దాలిగిరి గారు ఇచ్చేశారు. వారితో పాటు నగరంలోని ఆర్యవైశ్య పెద్దలు మరియు రోసయ్య గారి అభిమానులు అందరూ ఇచ్చేసి ఆ విగ్రహానికి పూలమాలతో అలంకరించి చక్కగా వారి చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కూడా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం మరియు
అందరికీ కూడా జయంతి సందర్భంగా కూడా నగర ప్రజలకు స్వీట్స్ పంపిణీ కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఇలాంటివి వెంటనే ఆపాలని వైఎస్ జగన్ హెచ్చరించారు. కాగా వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న ఘటన జరిగితే మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిజంగా దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు? ఒక పిన్నెల్లిపైనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే దాడులు కొనసాగుతున్నాయని జగన్ పేర్కొన్నారు. ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తిష్టేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గురువారం ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల నిర్వహణపై చర్చించిన అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే వైఎస్ జగన్ సమీక్ష మొదలు పెట్టారని, నియోజకవర్గ స్థాయిలో నాయకులతో సమావేశాలు పెట్టే ఆలోచన అధిష్టానం చేస్తుందని తెలిపారు. ప్రజల పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని తెలిపారు. ప్రజల కండగా వైఎస్ జగన్ నిలబడతారు. వాలంటరీ వ్యవస్థ వలన ప్రజలకు మేలు జరిగింది అని అమర్నాథ్ తెలిపారు. కార్యకర్తలు, నాయకుల కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తాము. 99% హామీలు అమలు చేసిన వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో అభిమానం ఉంటుంది. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ ఉంటుందని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ కలిసి పార్టీ పెద్దల తాలూకా ఆలోచన కూడా ప్రతి జిల్లాలో కూడా కొన్ని సమావేశాలని, విస్తృత స్థాయి సమావేశాలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి వారితో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించేటువంటి దాన్ని కూడా కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. కానీ ఎక్కడికక్కడ ప్రశ్నించేటువంటి ప్రజల తరపున, ప్రజల పక్షాన ఎప్పుడు ఏ పొరపాటు చేసినా దాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించేటువంటి బాధ్యతను తీసుకునేటువంటి దానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కష్టపడతాం. రేపు 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని, అందులో మరి ముఖ్యంగా 75వ జయంతి కాబట్టి డెఫినెట్గా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించేటువంటి దానికి చేస్తాం. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కూల్చివేతల్లో చట్ట నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ప్రతి దశలో వైకాపా తరపున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతలపై ఆలోచన చేయాలని సూచించింది. తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేశారంటూ పలువురు వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు కర్నూలులోని నివాసంలో ఉండగా 2వ పట్టణ పోలీసులు ఆయన అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సుధాకర్ ను కోర్టులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న పరీక్ష పేపర్ల వరుస లీకేజీలకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి కారణమైన వారిపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలిపారు.
అదేవిధంగా నీట్ పరీక్షను రద్దు చేయాలని తెలిపారు. గుంటూరు నగరంలో నెట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు ఆధ్వర్యంలో గురువారం జరిగిన భారత బంద్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు శివారెడ్డి మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్ష పత్రాలు లీకేజీపై ఎందుకు సమగ్రంగా దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. పోటీ పరీక్షలకు ఆయా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలని తెలిపారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునరుద్ధరించాలని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న పరీక్షా పేపర్ల వరుస లీకేజీలకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నీట్ పేపర్ పరీక్ష లీకేజీ కారకమైన వారి మీద తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యు, పీడీఎస్ఓ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పరీక్షపై చర్చ అంటున్నాడు, మన్ కీ బాత్ అంటున్నాడు. కానీ వరుసగా లీకేజ్ పేపర్లు జరుగుతున్నా ఎందుకు ఈ లీకేజీల మీద సమగ్రమైన దర్యాప్తు కానీ చర్చ కానీ ఎందుకు నిర్వహించలేదని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తరఫున అడుగుతున్నాం. ఈరోజు అదే పద్ధతిలో యూజీసీ నెట్ పేపరు ఈరోజు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు బోధిస్తున్నటువంటి పేపర్లు యూజీసీ నెట్ పేపర్ లీకేజ్ అయినా కూడా వాటి మీద చర్యలు తీసుకోలేదు. గతంలోనే చెప్పాం, విద్యార్థి సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ అయినప్పుడు చర్యలు తీసుకొని ఉండింటే ఈరోజు ఈ దుస్థితి వచ్చిండేది కాదు. అందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఇండివిజువల్గా గతంలో పరీక్షా పేపర్లు వాళ్ళు నిర్వహించుకునేలు వాటిని ఆ పద్ధతుల్లో ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో స్వయంగా పరీక్షా పేపర్లను వాళ్ళు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించే పద్ధతుల్లో ఈ పరీక్ష నిర్వహించుకునే పద్ధతుల్లో కూడా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతిలో 117 జీవో వలన ఈ రాష్ట్రంలో సుమారుగా 6,500 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఈ ప్రభుత్వ పాఠశాలని మూసివేతను విరమించుకొని మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు తక్షణమే ఓపెన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రాబోయేలో ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ మీద ఈ రద్దు చేసి నీట్ పేపర్ రద్దు చేసి మళ్ళీ తిరిగి నిర్వహించేంత వరకు కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకి విద్యా సంఘాలు బంధుకు పిలుపునిచ్చినాయి. మా ముఖ్యమైనటువంటి డిమాండ్ నీట్ పేపర్ని వెంటనే రీకండక్ట్ చేయాలి. అదేవిధంగా ఎన్టీఏని రద్దు చేయాలి. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే నీట్ ఎగ్జామ్ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెడుతున్నాయి, అతని కొనసాగించాలి. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 77 ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పిహెచ్డి చేసేటువంటి విద్యార్థులకి నెట్ క్వాలిఫికేషన్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తున్నారు. దీన్ని వెంటనే తక్షణమే ఆపాలి. నెట్ క్వాలిఫికేషన్ లేకుండానే పిహెచ్డి అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 60,000 పాఠశాలను రద్దు చేశారు. దీన్ని వెంటనే పునఃప్రారంభించాలి. పాఠశాల మూసివేతను ఆపాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యు, పీడీఎస్యూలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక పరిష్కారం కాకపోతే జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీని ముట్టడిస్తామని చెప్పి విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.